నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు తూర్పుగోదావరి జిల్లా నల్లజల్లలో సీఎం పర్యటన. రైతన్న మీకోసం వర్క్షాప్ ప్రారంభించనున్న చంద్రబాబు. మద్యం ముడుపుల కేసులో రోణకుమార్ ను అరెస్టు చేసిన సిట్ ఇవాళ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్న అధికారులు. ఖమ్మం జిల్లా కిస్టారం వద్ద డివైడర్ను ఢీకొన్న కారు. ముగ్గురు దుర్మరణం, ఒకరి పరిస్థితి విషమం. భారత్ రష్యా అణు ఒప్పందానికి మార్గం సుగమం. ఇండియా పర్యటన ముంగిట పుతిన్ కేబినెట్ ఆమోదం. ఐరోపా దేశాలు కోరుకుంటే యుద్ధానికి సిద్దమన్న పుతిన్. ఉక్రెయిన్తో అంగీకారం కుదరకుండా అడ్డుపడుతున్నారని ఆరోపణ. తాజాంశాన్ని చూస్తున్నాం. బలమైన అల్పపీడనంగా దిత్వా కొనసాగుతోంది. 24 గంటల్లో నైరుతి దిశగా భూభాగంపై కదిలి మరింత బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, బలమైన అల్పపీడనంపై తాజా సమాచారం ఏంటి? షాహినా, బలమైన అల్పపీడనం ప్రస్తుతం కొనసాగుతోంది. ఇది దిత్వా తుఫాను యొక్క అవశేషంగా భావించాలి. దిత్వా తుఫాను ఇప్పటి వరకు కూడా తీర ప్రాంతంలోనే సమాంతరంగా కదిలింది. సమాంతరంగా కదిలినటువంటి ఈ దిత్వా తుఫాను నుంచి తీవ్ర వాయుగుండం నుంచి వాయుగుండంగానో ప్రస్తుతం బలమైన అల్పపీడనం, సుస్పష్ట అల్పపీడనంగా కొనసాగుతోంది. ఇది తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీర సమీపంలో కొనసాగుతోంది. అయితే ఇది రాగల 24 గంటల్లో నైరుతి దిశగా కదిలి భూభాగం మీదకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అల్పపీడనంగా కొనసాగుతుంది. అల్పపీడనంగా మరో 12 గంటలు దీని ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. ఈ ప్రభావంలో ముఖ్యంగా దక్షిణ కోస్తా ప్రాంతంలో ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. ఆకస్మిక వరదల హెచ్చరికను ఇప్పుడే భారత వాతావరణ శాఖ ఇచ్చింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఈ జిల్లాలలో ఆకస్మిక వరదలకి హెచ్చరిక జారీ చేసింది. రాగల 24 గంటల్లో అతి భారీ వర్ష సూచన వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ 4 జిల్లాల్లో కూడా 20 సెంటీమీటర్లు మించినటువంటి వర్షం పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఒకే సమయంలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడుతుంది కాబట్టి ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఈ జిల్లాలలో ఉన్నటువంటి వాగులు, ఇతర నీటి వనరుల ప్రాంతాలంతా కూడా కొంచెం ఎక్కువ నీరు వచ్చి చేరే పరిస్థితి ఉంటుంది. ఫలితంగా వరదలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని స్పష్టం చేస్తుంది. మరోవైపు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రాగల 24 గంటలు మోస్తరు వర్ష సూచన కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ప్రభావం తమిళనాడు మీద చాలా బలమైనటువంటి ప్రభావం చూపిస్తోంది. తమిళనాడులో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. పుదుచ్చేరి, మహాబలిపురం, కాంచీపురం, చెంగల్పట్టు ఈ 4 జిల్లాలకు కూడా బలమైన ప్రభావం ఉంది. అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు వేటకి వెళ్లవద్దని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. దక్షిణ కోస్తా పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరిక, ఉత్తర కోస్తా సంబంధించినటువంటి ప్రాంతంలో కాకినాడ, గంగవరం మాత్రం 2వ ప్రమాద హెచ్చరిక, అలాగే ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి పోర్టుల్లో 1వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. దిత్వా తుఫాను యొక్క అవశేషం ఇంకా పూర్తిగా బలహీన పడలేదు కాబట్టి దాని ప్రభావాన్ని ఇంకా కొనసాగిస్తోంది. అయితే ఇప్పుడు దిత్వా తుఫాను సంబంధించిన అవశేషం యొక్క మేఘ సమూహాలు భూభాగం మీదకి వస్తున్నాయి కాబట్టి రాగల 24 గంటలు కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, తమిళనాడు, కేరళ ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలనే అంశాన్ని వాతావరణ అధ్యయన నిపుణులు స్పష్టం చేస్తున్నారు. షహీన్, ధన్యవాదాలు ఆదిత్య పవన్. దిత్వా ప్రభావంతో నెల్లూరు నగరంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని పలు కాలనీల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మాగంట లేఅవుట్ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నీరు చేరటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటువైపు వాహనదారులను వెళ్లనీయకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో 4 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు కుంటలు జలకలను సంతరించుకున్నాయి. రైల్వే కోడూరు సమీపంలో గుంజన నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నరసరాంపేట, శాంతినగర్, ధర్మాపురం వాసులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. తమకు ప్రొటెక్షన్ వాల్ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. రైల్వే కోడూరు, పుల్లంపేట, పెనగలూరు, ఓబుళవారిపల్లి మండలాల్లోని బొప్పాయి, అరటి పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు కుక్కలదొడ్డి సమీపంలో బాలపల్లి వాటర్ ఫాల్స్ కనువిందు చేస్తున్నాయి. గుండాలకొన జలపాతం ఆకట్టుకుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ తూర్పుగోదావరి జిల్లా నల్లజల్లలో పర్యటిస్తారు. రైతన్న మీకోసం వర్క్షాప్లో పాల్గొంటారు. ఉదయం 10:30కు అమరావతి నుంచి బయలుదేరి 10:55 నల్లజల్లా చేరుకుంటారు. స్థానికంగా పంటలను పరిశీలించి వర్క్షాప్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారు. అనంతరం రైతులు వారి కుటుంబాలతో ముఖాముఖి నిర్వహిస్తారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం రూపొందించిన పంచసూత్రాల గురించి అవగాహన కల్పిస్తారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 8,451 రైతు సేవా కేంద్రాల్లోనూ ఇదే తరహా సదస్సులు జరగనున్నాయి. నల్లజల్లలో రైతులతో ముఖాముఖి అనంతరం టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న సీఎం సాయంత్రం విజయవాడలో జరిగే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవానికి హాజరవుతారు. సమకాలీన వ్యవసాయ పద్ధతులు, భవిష్యత్తులో వ్యవసాయ రూపురేఖలు ఎలా ఉండాలి, ఏ రకమైన కొత్త నిర్ణయాలు తీసుకోవడం ద్వారా రైతాంగానికి మేలు జరుగుతుంది, వ్యవసాయ యొక్క వృద్ధి రేటును కూడా పెంచాలనే లక్ష్యాలతో చంద్రబాబు నాయుడు గారు రైతులతో మమేకమై వాళ్ళ యొక్క సాగు విధి విధానాలని కనుక్కోవడమే కాకుండా అక్కడొస్తున్న పరిస్థితుల్ని, ప్రతికూల అంశాలను కూడా వారు అర్థం చేసుకుని భవిష్యత్తులో వ్యవసాయాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి ఆయన అనేక మార్పులు చేయనున్నారు. ప్రభుత్వ శాఖలన్నింటికీ కామన్ డేటా సెంటర్గా ఆర్టీజీఎస్ వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నెలాఖరు నుంచి ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారం అంతా క్రోడీకరించి డేటా లేక్ ద్వారా విశ్లేషించనున్నట్టు వెల్లడించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలా మెరుగ్గా పౌర సేవలు అందించాలని సీఎం తేల్చి చెప్పారు. ప్రజల నుంచి వస్తున్న సమాచారాన్ని విశ్లేషించి సేవలను సులభతరం చేయాలని ఆదేశించారు. సమాచార మాధ్యమాల్లో వచ్చిన వివిధ అంశాలపై స్పందించి చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు సంబంధించిన అంశాలు ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలు, కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. డిసెంబర్ నెలాఖరులోగా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన 794 సర్వీసులు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచాలని దిశానిర్దేశం చేశారు. ప్రజావసరాలకు అనుగుణంగానే పనులు చేపట్టాలని సీఎం సూచించారు. ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ విశాఖలో క్యాంపస్ నిర్మాణానికి రంగం సిద్దం చేసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న కాగ్నిజెంట్ కాపులుప్పాడలో కేటాయించిన భూముల్లో క్యాంపస్ నిర్మాణానికి ఈ నెల 12న భూమి పూజ చేయనుంది. అదే రోజు రుషికొండ హిల్ 2లోని మహతి భవనంలో తాత్కాలిక కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కాగ్నిజెంట్కు కాపులుప్పాడలో ఎకరా 99 పైసల చొప్పున 22 ఎకరాల్ని ప్రభుత్వం కేటాయించింది. 2029 నాటికి శాశ్వత క్యాంపస్ పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించింది. ఇది పూర్తయితే 4 ఏళ్లలో 1,583 కోట్ల రూపాయల పెట్టుబడితో 8,000 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. ఆలోగా మహతి భవనంలో 800 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు ప్రారంభించనుంది. మరోవైపు టీసీఎస్ కూడా మిలీనియం టవర్స్లోని తాత్కాలిక భవనంలో కార్యకలాపాలకు సిద్దమవుతోంది. ఇంటీరియర్ పనులు తుది దశకు చేరాయి. త్వరలోనే శాశ్వత క్యాంపస్కు భూమి పూజ చేసి తాత్కాలిక కార్యకలాపాలు ప్రారంభించాలని టీసీఎస్ భావిస్తోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిస్టారంలో డివైడర్ను కారు ఢీకొన్న ఘటనలో 3 యువకులు మృతి చెందారు. ప్రమాదంలో మరో యువకుడికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కారులో మొత్తం 5 యువకులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముడుపుల సొమ్ము రూటింగ్లో కీలకంగా వ్యవహరించిన నిందితుడు రోనక్ కుమార్ను సిట్ అరెస్టు చేసింది. రోనక్ కదలికలపై నిఘా వేసి ముంబై పారిపోతుండగా అధికారులు గన్నవరం విమానాశ్రయంలో అరెస్టు చేశారు. బంగారం వ్యాపార ముసుగులో నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి నల్లధనాన్ని వైట్గా, వైట్ మనీని బ్లాక్గా మార్చిన రోనక్కు సహాయం చేసిన ఆయన సోదరుడు చేతన్ కోసం గాలిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో సిట్ మరో ఇద్దరిని నిందితులుగా చేర్చింది. వైసీపీ ముఠా తరపున మద్యం ముడుపుల సొమ్ము రూటింగ్లో కీలకంగా వ్యవహరించిన చేతన్ను A50గా, రోనక్ కుమార్ను A51గా చేర్చింది. ముంబైలో నగల వ్యాపారం చేసే వీరిద్దరూ సోదరులని విజయవాడలోని ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. వీరిలో రోనక్ కుమార్ను గన్నవరం విమానాశ్రయంలో సిట్ అరెస్టు చేసింది. చేతన్ కుమార్ కోసం అధికారులు గాలిస్తున్నారు. వైసీపీ హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న డిస్టిలరీలు నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులుగా చెల్లించాల్సిన సొమ్మును తొలుత వివిధ వస్తువుల కొనుగోలు పేరిట పలు డొల్ల కంపెనీల ఖాతాల్లో జమ చేసేవని సిట్ దర్యాప్తులో గుర్తించింది. ఆ డొల్ల కంపెనీల నిర్వాహకులు వారి కమిషన్ను మినహాయించుకుని మిగతా సొత్తును విత్డ్రా చేసి బంగారం, నగదు రూపంలో నాటి ప్రభుత్వ పెద్దలు వైసీపీ మద్యం ముఠా సభ్యులకు చేర్చేవారని నిర్ధారించింది. మనీ లాండరింగ్లో సిద్ధహస్తుడైన ముంబై వాసి అనిల్ ఛోక్రాను ముందు పెట్టి చేతన్ కుమార్, రోనక్ కుమార్ ఈ కథంతా నడిపించారని దర్యాప్తులో సిట్ గుర్తించింది. మద్యం కుంభకోణం కేసులో A49గా ఉన్న అనిల్ ఛోక్రాను కస్టడీకి తీసుకుని విచారిస్తున్న సిట్ అధికారులు అతనితో కలిపి చేతన్, రోనక్ ను ప్రశ్నించాలనే ఉద్దేశంతో వారిద్దరికీ నోటీసులిచ్చారు. తన అరెస్టు ఖాయమని భావించిన చేతన్ అనారోగ్యం సాకుతో విచారణకు డుమ్మా కొట్టాడు. సోదరుడు రోనక్ ను మాత్రం విచారణకు పంపాడు. సోమవారం విజయవాడ వచ్చిన రోనక్ ను సిట్ అధికారులు మంగళవారం ప్రశ్నించారు. బుధవారం మరోసారి విచారణకు రావాలని నోటీసులిచ్చారు. మళ్లీ విచారణకు వెళ్తే అరెస్టు చేస్తారని భావించిన రోనక్ మంగళవారం సాయంత్రం సిట్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా ముంబాయి పారిపోయే ప్రయత్నం చేశాడు. సమాచారం తెలుసుకున్న సిట్ అధికారులు అతన్ని గన్నవరం ఎయిర్పోర్ట్లో అరెస్టు చేశారు. చేతన్, రోనక్ సోదరులు ముంబయి కేంద్రంగా చాముండ బులియన్ మహాలక్ష్మి జ్యువెలరీ, రుచిత జ్యువెలరీ పేర్లతో నగల వ్యాపారం నిర్వహిస్తుంటారు. ఈ ముసుగులో పలువురిని అడ్డం పెట్టుకుని నకిలీ ఇన్వాయిస్లు, నకిలీ వే బిల్లులు సృష్టించి వైట్ ను బ్లాక్ మనీగా, తిరిగి బ్లాక్ ను వైట్ మనీగా మారుస్తుంటారు. ఈ అన్నదమ్ములిద్దరిపై ఇప్పటికే పలు కేసులున్నాయి. వీరి తండ్రి జస్రాజ్ అలియాస్ పూనంభాయ్కు దుబాయ్లోని పలువురితో ఆర్థిక సంబంధాలున్నాయని సిట్ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే రోనక్, చేతన్ సోదరుల్ని తొలుత ఎవరు సంప్రదించారో తేల్చే పనిలో సిట్ నిమగ్నమైంది. మనీ రూటింగ్ కు అనిల్ ఛోక్రాతో పాటు ఇంకా ఎవరెవరిని వినియోగించారో ఆరా తీస్తోంది. గ్రామస్థాయిలో నూతన ఆవిష్కరణలకు గుర్తింపు, ప్రోత్సాహంపై దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గడిచిన ఏడాది కాలంలో రాష్ట్ర శాస్త్ర సాంకేతిక శాఖ చేపట్టిన కార్యక్రమాలపై మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థకు నూతన ఆవిష్కరణలే ప్రాథమిక చోదక శక్తి అని అన్నారు. రాష్ట్రం, జిల్లా, గ్రామస్థాయిలో విశ్వవిద్యాలయం నుంచి పాఠశాల వరకు కొత్త ఆవిష్కరణలతో సత్తా చాటుతున్న యువతను గుర్తించి వారిని పారిశ్రామికవేత్తలు, ఐటీ అంకురాలు, ఎన్ఆర్ఐలు, విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధకులతో అనుసంధానించాలని సూచించారు. నూతన ఆవిష్కరణలకు ఎంఎస్ఎంఈ పార్కులో ప్రాధాన్యమిచ్చి వారిని విపణికి పరిచయం చేసే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. అవసరమైతే దీనిపై ముఖ్యమంత్రితో చర్చిస్తారని పవన్ అన్నారు. ఐరోపా దేశాలు యుద్దం కోరుకుంటే తాము అందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఉక్రెయిన్తో వివాదంపై ఒక అంగీకారం కుదరకుండా ఐరోపా నేతలు అడ్డు తగులుతున్నారని ఆరోపించారు. రష్యా ఉక్రెయిన్ యుద్దం అంతానికి చర్చలు జరిపేందుకు అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్లుడు జేడ్ కుష్నర్ మాస్కో వచ్చి తనతో సమావేశమైన తరుణంలో పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఐరోపా నేతలు యుద్దం వైపు ఉన్నారని, వారి వద్ద ఎలాంటి శాంతి ప్రణాళిక లేదని పుతిన్ విమర్శించారు. అటు ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికలో సవరణలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సానుకూలంగా స్పందించారు. మార్పుల అనంతరం ప్రణాళిక మెరుగ్గా ఉందని తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు రానున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. పౌర అణు రంగంలో భారత్తో ద్వైపాక్షిక సహకారం బలోపేతానికి ఉద్దేశించిన అవగాహన ఒప్పందానికి రష్యా కేబినెట్ ఆమోదం తెలిపింది. పుతిన్ పర్యటన సందర్భంగా తమిళనాడులో అణు విద్యుత్ కేంద్రం నిర్మిస్తున్న రష్యాకు చెందిన రొసాటామ్ అణు సంస్థ రష్యా ప్రభుత్వం తరపున ఎంఓయూపై సంతకం చేయనుంది. మరోవైపు భారత్ వ్యూహాత్మక రక్షణ ఒప్పందానికి రష్యా పార్లమెంటు దిగువ సభ ఆమోదం తెలిపింది. భారత్, రష్యా మధ్య యుద్ధ విమానాలు, యుద్ధ నౌకల పరస్పర మార్పిడికి ఉద్దేశించిన రెలౌస్ ఒప్పందానికి కూడా ఆమోదం తెలిపింది. రష్యా, చైనా, భారత్ బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. గత 3 ఏళ్లలో 3 దేశాల మధ్య వాణిజ్య బంధం మరింత విస్తరించిందని అన్నారు. భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ఆర్థిక అంశాలపై చర్చిస్తారని వెల్లడించారు. వాణిజ్యం, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం సహా పలు రంగాల్లో సహకారం బలోపేతానికి భారత్, రష్యా మధ్య ఒప్పందాలు కుదరనున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రష్యాలో పనిచేసేందుకు భారత కార్మికులను అనుమతించే ఒప్పందం కూడా కుదిరే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నెల 4, 5న రష్యా అధ్యక్షుడు భారత్లో పర్యటిస్తారు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను ఆయన సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్ జైలులో పరామర్శించారు. ఇమ్రాన్ సజీవంగా ఉన్నారని, ఏకాంత కారాగారవాసంలో మానసిక హింసకు గురవుతున్నారని ఆమె తెలిపారు. అయితే ఇమ్రాన్ ఆరోగ్యంగానే కనిపించారని చెప్పారు. ఇమ్రాన్ ను కలిసేందుకు రావల్పిండిలోని అడియాల జైలుకు ఆయన ముగ్గురు సోదరిమణులు చేరుకోగా ఉజ్మా ఖాన్ కు మాత్రమే అధికారులు అనుమతి ఇచ్చారు. దాదాపు 20 నిమిషాల పాటు ములాఖతైన తర్వాత బయటకొచ్చి మాట్లాడిన ఉజ్మా ఇమ్రాన్ ఆరోగ్యంగానే ఉన్నట్లు వెల్లడించారు. ఇమ్రాన్ ను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. రోజంతా సెల్లోనే బంధిస్తున్నారని, తక్కువ సమయం మాత్రమే బయటకు వచ్చేందుకు అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. తన దుస్థితికి పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కారణమని ఇమ్రాన్ చెప్పినట్లు ఉజ్మా తెలిపారు. పలు కేసుల్లో భాగంగా 2023 ఆగస్టు నుంచి ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నారు. అయితే నెల రోజులుగా ఆయనను కలిసేందుకు ఎవరిని అనుమతించకపోవడంతో ఇమ్రాన్ ఖాన్ మృతి చెందారనే వదంతులు వ్యాపించాయి. ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారు సామాజిక మాధ్యమాలు వాడకుండా నిషేధిస్తూ చట్టం అమలుకు ఆ దేశ ప్రభుత్వం సిద్దమైంది. డిసెంబర్ 10 నుంచి ఈ చట్టాన్ని అమలు చేయనుంది. దీంతో వేలాది మంది టీనేజర్ల సామాజిక మాధ్యమ ఖాతాలు ప్రభావితం కానున్నాయి. ఈ చట్టం అమలులోకి వస్తే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్ సహా టిక్ టాక్, స్నాప్చాట్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాలను 16 ఏళ్లలోపు బాలలు వినియోగించలేరు. తప్పుడు ఐడీలు లేదా ఏఐ ఆధారిత ఫోటోలు అప్లోడ్ చేస్తే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. చిన్నారుల ఖాతాలను తొలగించే బాధ్యత టెక్ దిగ్గజాలదేనని స్పష్టం చేసింది. పిల్లలకు ఆయా మాధ్యమాల్లో ఖాతాలు ఉన్నట్లు గుర్తిస్తే సంబంధిత సంస్థలపై 280 కోట్ల రూపాయల భారీ జరిమానా విధిస్తామని ప్రభుత్వం పేర్కొంది. రోజూ తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అమృతాహారం వల్ల శరీరంలో ఉన్న రుగ్మతలను తొలగించవచ్చని ఒంగోలుకు చెందిన యోగా సాధకులు నిరూపిస్తున్నారు. ఏడాది పొడవునా యోగాభ్యాసం చేస్తూ కార్తీక మాసంలో 41 రోజులు అమృతాహారాన్ని పాటిస్తారు. ప్రకృతిలో లభించే ఆహార పదార్థాలను నేరుగా తింటూ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతున్నారు. ఒంగోలుకు చెందిన సుబ్బారావు 1997 నుంచి 28 సంవత్సరాలుగా సిద్ధ సమాధి యోగా తరగతులను నిర్వహిస్తున్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం యోగా మంచి ఫలితాలు ఇస్తుందని భావించిన ఆయన ఔత్సాహికులు, ఆరోగ్యాభిలాషులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి దాదాపు 2 గంటల పాటు ఇక్కడ యోగా సాధన చేస్తుంటారు. ఏడాది పొడవునా యోగా చేస్తూ తినే ఆహారంపై క్రమశిక్షణ ఉండాలనే ఉద్దేశంతో అమృతాహారం తీసుకునే విధంగా సుబ్బారావు శిక్షణ ఇస్తుంటారు. యోగాతో దీర్ఘకాలిక రోగాలు, రుగ్మతులు దూరమవుతాయని ఆయన అంటున్నారు. దీంట్లో ఆహారం ముఖ్యం. మనకి ప్రకృతిలో దొరికే మన కాడ కూరగాయలు ఏముంటే అన్నీ 12 రకాల కూరగాయలు, 5 రకాల ఆకుకూరలు, 2-3 రకాల దుంపకూరలు, మొత్తం 27-29 రకాలు ప్లేట్లో ఉంటాయి. ఇప్పుడు పెరుగులో సలాడ్ చేస్తాం, ఆ సలాడ్లో 16 రకాలు ఉంటాయి. ఇప్పుడు జ్యూస్ అక్కడ ఉంది, దాంట్లో 16 రకాలు ఉంటాయి. ఇవన్నీ మనిషికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఎంతో తేలికదనం ఇస్తాయి, అన్ని రోగాలు పోతాయి. ఈ ఆహారంతో ఈ సూర్య నమస్కారాలు, బాడీ మోల్డింగ్లు, ప్రాణాయామం, మెడిటేషను ఇవన్నీ కూడా మనిషిని చక్కగా సన్మార్గంలో నుంచి సమాజంలో మంచి అలవాట్లు, మంచి నేర్పరితనంతో ఉంటారు. ఏటా కార్తీక మాసంలో 41 రోజుల పాటు ప్రకృతి నుంచి వచ్చిన 27 రకాల కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు, కాయలను యోగా సాధన తర్వాత శిక్షకులు అల్పాహారంగా తీసుకుంటారు. 16 రకాల పండ్లు కలిపిన రసాన్ని తాగుతారు. రోజంతా ఈ ఆహారంతోనే ఉంటారు. ఇలా 41 రోజుల పాటు అమృతాహారం తీసుకోవడం వల్ల శరీరం తేలికగా ఉండి ఎలాంటి రుగ్మతులు శరీరంలో వృద్ధి చెందకుండా ఆరోగ్యంగా ఉంటున్నామని సాధకులు అంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో 41 రోజులతోటి అమృతాహారంతో యోగా కార్యక్రమం మనకు ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ఇక్కడ యోగా క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత పచ్చి కూరగాయల ముక్కలు, బీట్రూట్ జ్యూసు, పెరుగులు, అన్ని ఆకుకూరలు కలిపి ఆహారం తయారు చేసుకొని తీసుకుంటాం. దీంతో పాటు ఖర్జూరాలు, బొప్పాయి, దానిమ్మ, ఇదే విధంగా మొత్తం 27 రకాలతోటి ఆహారం తయారు చేస్తాం. ఇది ఎంత గొప్పగా అంటే ఈ 42 రోజులు అయ్యేసరికి అసలు ప్రాణం తేలిపోయే అంత గొప్పగా శరీరం సహకరిస్తుంది. బాడీలో మంచి ఎనర్జీ వస్తుంది. ఈ యోగా వల్ల చాలా గొప్పగా ఉంది. ఇలాంటి క్లాసులు చేస్తే, ఇలాంటి యోగా చేస్తే పరిపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఈ కూరగాయలన్నీ సార్ వాళ్ళంతా కూడా చాలా నీట్ గా కడిగి అన్ని అట్టి పెడతారు. వాటిని మేము అన్నిటిని కట్ చేసి నీట్ గా అందులో కొబ్బరి, నిమ్మకాయ అందులో అవన్నీ కలిపేసి మేమంతా ఆ ఫుడ్ ని తింటున్నాము. శరీరంలో చాలా మార్పులు వస్తున్నాయి. చాలా ఆరోగ్యకరంగా ఉంది. నేను ఈ క్లాస్ 17 సంవత్సరాలు చేస్తున్నాను. ఈ 41 రోజు నేనేం తిన్నాను.
ఈ కూరగాయలతోటే ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాను. మామూలు రోజుల్లో ఒక్క పూట అన్నం తిని ఈ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవిస్తున్నాను. నేను 28 సంవత్సరాల నుంచి ఈ క్లాసులో పాల్గొంటున్నాను. జ్యూస్లో దాదాపు 16 రకాలుగా కలుస్తాయి. పెరుగు అద్భుతంగా ఉంటుంది, మహాద్భుతంగా ఉంటుంది. పెరుగులో ఆకుకూరలతో కలిసి పెరుగు తయారు చేయడం జరుగుతుంది.